టీడీపీలో సీనియర్లు కాస్తంత అయోమయంలో అయితే ఉన్నారు. ఎందుకంటే సీనియర్లకి ఖచ్చితంగా గేట్ పాస్లు ఇవ్వబోతున్నారు త్వరలో అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు బరస్ట్ అవుతున్నారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడు ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఇంకా తనకి అన్ని పదవులు అనుభవించేశారు, మంత్రి చేశారు, స్పీకర్ చేశారు, ఆర్థిక మంత్రి చేశారు, అంతా అయిపోయింది. ఇంకా త్వరలో ఆయన ఏ రాజ్యసభకు వెళ్ళాలని అనుకుంటున్నారు. ఓపెన్గా చెప్పేశారు. అది సాధ్యం అవుతుందో లేదో తర్వాత విషయం. అలాగే కాని పక్షంలో ఆయన పార్టీలో ఉంటారు, లేదంటే పార్టీలో ఉంటారు. ఎందుకంటే ఇంకా ఆయన ఏజ్ కూడా అయిపోయింది. ఇంకా అలాగే ఆయన కుమార్తె కూడా దివ్య కూడా వచ్చేసారు. ఆమె కొనసాగుతున్నారు. అంటే ఇంకా వారసత్వం అనేది కంటిన్యూ అవుతుంది అలాగా యనమల కుటుంబంలో. సో ఇటువంటి నేపథ్యంలో ఆయనకి ఆశ ఉండొచ్చు, ఆ పదవి చేయాలి, ఈ పదవి చేయాలని. కానీ పార్టీ ఇస్తుందా లేదా, సహకరిస్తుందా లేదా అనేది ఇంకా చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మరొక ఎమ్మెల్యే, ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ, ఆయన కూడా సీనియర్, ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన కూడా మనసులో మాటని బయట పెట్టారు తాజాగా. అంతేకాదు కాస్తంత కూటమి ప్రభుత్వం మీద ఆయన కాస్తంత అసహనంతో ఉన్నారు అన్నది ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం గత ఏడాది డిసెంబర్లో పెద్ద ఎత్తున హైలైట్ అయింది. దీన్ని ప్రస్తావిస్తూ ఆ కేసులు ఏమయ్యాయో ఆ 7 కొండల వాడికే తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు అసలు ₹1 రేషన్ బియ్యం ఇవ్వమని ఎవరు అడిగారు? ₹30 ప్రభుత్వం కొని ₹1 ఇవ్వడం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇవన్నీ సర్కారుకు ఇబ్బందికర పరిణామాలే అని కూడా ఆయనకు కూడా తెలుసు. పైగా ఇప్పుడు ప్రభుత్వంపై పాజిటివిటీ అంతో ఇంతో పెరుగుతున్న క్రమంలో ఇలాంటివి రేపడం వెనక వేరే ఉద్దేశం వేరేగా ఉంది అని చెప్తున్నారు. గతంలో కూడా అసెంబ్లీలోనూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో జ్యోతుల్ నెహ్రూ వాగ్వాదానికి దిగారు. తనను మాట్లాడమంటే మాట్లాడతానని, లేకపోతే వెళ్ళిపోతానని కూడా భీష్మించారు. తనకంటే సీనియర్లు ఎవరూ లేరని కూడా అన్నారు. కట్ చేస్తే ఈ అసంతృప్తికి, ఆవేదనకు కారణం తనకు సరైన గుర్తింపు లేకపోవడమే. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు క్యాబినెట్లో, కానీ దక్కలేదు. అది వేరే పదవి ఏమైనా దక్కుతుందనుకున్నారు. అదేంటంటే ఉపసభాపతి స్థానం, అది రాజుగారికి ఇచ్చేశారు. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన మనసులో ఆవేదన, ఆక్రోశం అయితే వెలగొక్కుతున్నారు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు మళ్ళీ ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన పార్టీలో అయితే కొనసాగుతారు. త్వరగా రాజీనామా చేసి వెళ్ళడం అనేది జరగదు. కానీ ఆ పరిస్థితి వస్తే మొదటి వెళ్ళేది ఈయనేనా అన్నట్టుగా ఉన్నాయి ఆయన మాట్లాడుతున్న మాటలు, నిర్ణయాలు.